హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అనేక అక్రమాలు జరిగాయి. ఇప్పటికే సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిఐడి దర్యాప్తులో హెచ్సిఏ ప్రెసిడెంట్, హెచ్సిఏ కార్యదర్శి మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. సెలక్షన్ కమిటీలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎలాంటి అవినీతి జరిగింది, ప్రభుత్వం దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్తారన్న అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఫహీం గారు, ఇప్పటికే హెచ్సిఏలో సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. మీరు మరికొన్ని కీలక అంశాలను సిఐడికి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏ అంశాలు ఫిర్యాదు చేశారు, ఎలాంటి ప్రక్షాళనలు జరగాలంట? అంటే గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంఘటనలు హెచ్సిఏలో మేము చూస్తున్నాము. నేను యాజ్ ఏ క్రికెటర్గా నేను కూడా క్రికెట్ ఆడినా, లీగ్స్ ఆడినా, ఈ స్పోర్ట్ మీద నాకు చాలా ఒక ప్యాషన్ ఉంది. సో దీని పట్ల నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఈ స్పోర్ట్ని ఒకటి హెచ్సిఏ క్రికెట్ అసోసియేషన్ ఉందో ఎప్పుడు కూడా మెయిన్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ టాలెంట్స్ ఏవైతే అవుతున్నాయో, గ్రామీణ ప్రాంతాల టాలెంట్స్ ఉన్నాయో, అది ఇప్పటికి నిర్వీర్యం అయిపోతుంది. గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఎమర్జింగ్ యంగ్స్టర్స్ ఉన్నారో, క్రికెట్లో ప్యాషన్ ఉందో, వాళ్ళకు ఒక గుర్తింపు రావాలంటే వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేయాలి. ఆ రిప్రజెంట్ చేయాలంటే వాళ్ళ ఒక టాలెంట్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఏమవుతుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సెలక్షన్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్లో అండర్-12, అండర్-19, అండర్-22, అండర్-23 ఇట్లాంటి దాంట్లో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ టాలెంట్ని చూసి, వాళ్ళ స్కోరింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని మళ్ళీ నేషనల్ లెవెల్లో వాళ్ళని గుర్తింపు తెచ్చి, ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ కానివ్వండి, రంజీ ట్రోఫీలో మళ్ళీ దేశానికి రిప్రజెంట్ చేయడానికి వీళ్ళకి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి హెచ్సిఏలో మనం చూస్తున్నాం. హెచ్సిఏలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి ఆరోపణలు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రావు ఎన్నుకున్నాడు, అరెస్ట్ అయిండు, జైలుకి పోయిండు. ఆయనని డిస్క్వాలిఫై కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్ నుంచి చేయడం జరిగింది. అంటే మొన్న సిఐడి విజిలెన్స్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించి మొత్తం ఎంక్వైరీ చేసి ఒక నిర్ధారణ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే డిస్క్వాలిఫై అయినారు. అయిన తర్వాత అంబుడ్స్మెన్ గారికి కూడా మేము కంప్లైంట్స్ పెట్టాము. ఏమని పెట్టామంటే, సిఎసి క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏదందో ఒకటి అపాయింట్ చేస్తారు. దానికి అపాయింట్ చేసినప్పుడు యాన్యువల్ ఏజిఎం మీటింగ్ అవుతుంది, యాన్యువల్ జనరల్ బాడీ హెచ్సిఏ ఆధ్వర్యంలో. దానికి ఏమవుతుందంటే క్రికెట్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంటుంది. బైలాస్ ప్రకారం చెప్తున్నది నేను, యాజ్ పర్ బైలాస్ అని మీకు చెప్తున్నా. ఈ బైలాస్ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బైలాస్ బుక్ కూడా నా దగ్గర ఉంది. నేను ఉత్తగా ఆరోపణలు చేస్తే నా దగ్గర పూర్తి ఆధారాలతో నా దగ్గర ఉన్నాయి. ఇది నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత చాలామంది నిజంగా దీంట్లో ఎవరైతే టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ టాలెంట్ని అణగదొక్కుతున్నారు అనేది ఒకటి నాకు అర్థమైంది. కావున అందుకే నేను ఈరోజు సిఐడికి మళ్ళీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సిఎసి క్రికెట్ అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది యాజ్ పర్ బైలాస్లో. అపాయింట్ అవుతుంది. ఇది అపాయింట్ అయినాక ఏం చేస్తారంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ చేస్తారు. అది 29 జూన్కి అయింది. ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో ఏం చేశారంటే 3 మెంబర్స్ని ఎన్నిక చేస్తారు. ఆ 3 మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు 3 మెంబర్స్ని అపాయింట్ చేస్తారు. ఆ 3 ఎవరు ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే, ప్రజ్ఞాన్ ఓజా ఒక అతను ఉన్నాడు, శివాజీ యాదవ్ ఒక అతను ఉన్నాడు, మంజులా నిర్మల్ కుమార్ అని ఒకళ్ళు ఉన్నారు. ఈ 3 కలిసి సీనియర్ సెలక్షన్ కమిటీని ఎన్నుకోవాలి యాన్యువల్ జనరల్ బాడీలో యాజ్ పర్ బైలాస్ ప్రకారం. సీనియర్ బాడీని ఎన్నుకోవాలి. ఇదండి బైలాస్లో పేజ్ నంబర్ 35, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేజ్ నంబర్ 35. సిఎసి క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏం చేస్తుంది, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో 3 మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఆ 3 మెంబర్స్ కలిసి 5 మెంబర్తో కూడిన సెలక్షన్ కమిటీ, సీనియర్ సెలక్షన్ కమిటీని వాళ్ళు అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసినప్పుడు ఏం చేస్తారు, యాజ్ పర్ బైలాస్లో ఏముంది, ద మెన్స్ సెలక్షన్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 5 persons టు బి అపాయింటెడ్ బై ఏ క్రికెట్ అడ్వైజరీ కమిటీ. అంటే సిఎసి ఇందాక నేను చెప్పా కదా, 3 ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారో అపాయింట్ చేస్తారు. వాళ్ళు కంప్రైజింగ్ ఆఫ్ రిప్యూటెడ్ ఫార్మర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఐడెంటిఫైడ్ బై ద హెచ్సిఏ అట్ ద యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ క్రైటీరియా ఏముంది, ఆ 5 మెంబర్స్ ఎవరైతే సెలక్షన్ సీనియర్ కమిటీ ఉందో వాళ్ళకు ఒక క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మెన్స్ సెలక్షన్ కమిటీ షుడ్ హ్యావ్ ప్లేడ్ ఏ మినిమమ్ ఆఫ్ 7 టెస్ట్ మ్యాచెస్ ఆర్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. చూడండి క్రైటీరియా ఏముంది, సెలక్షన్ కమిటీ ఎవరైతే 5 ఎన్నుకుంటారో సీనియర్ సెలక్షన్ కమిటీ, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందంటే, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మెన్స్ సెలక్షన్ కమిటీ షుడ్ హ్యావ్ ప్లేడ్ మినిమమ్ ఆఫ్ 7 టెస్ట్ మ్యాచెస్ ఆర్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆర్
10 వన్-డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అండ్ 20 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. 10 వన్-డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాలి వాళ్ళు, ఇండియాకి రిప్రజెంట్ చేయాలి. ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే మీరు భారతదేశానికి రిప్రజెంట్ చేశారు అన్నట్టు ఉంటుంది. ఆర్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మెన్స్ షుడ్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ద గత 5 సంవత్సరాల లోపల వాళ్ళ ట్రాక్ రికార్డ్ రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది అన్నీ కాకుండా ఇదన్నీ కాకుండా వీళ్ళు ఏం చేసిర్రు, సీనియర్ సెలక్షన్ కమిటీ ఎవరైతే అపాయింట్ చేసిర్రో 5 మెంబర్స్తో కూరుకున్నది, ఆ 5 మెంబర్స్ ఎవరెవరంటే హరిమోహన్, అంటే ఇదంతా కూడా హెచ్సిఏ దీనికి సీనియర్ సెలక్షన్ కమిటీ అపాయింట్ అయింది. ఎవరెవరు దీనికి, హరిమోహన్ ఒకటి, సీనియర్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో 5 మెంబర్స్ని ఎన్నిక చేసుకున్నారు. ఎన్నిక చేసినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానివ్వండి, టెస్ట్ మ్యాచెస్ ఎలిజిబిలిటీ, లేదా 25-30 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడినప్పుడు ఎలిజిబిలిటీ ఉండాలి కదా. దీంట్లో చూడండి సీనియర్ ఎవరున్నారు, హరిమోహన్ ఒకటి చైర్పర్సన్ ఉన్నాడు. ఆయన క్రైటీరియా అయింది 7 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిండు ఆయన. నెక్స్ట్ ఎవరు, షేక్ రియాజుద్దీన్ 6 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిండు. థర్డ్ పర్సన్ ఎవరు, జ్యోతి శెట్టి ఫస్ట్ 6 క్లాస్ మ్యాచెస్ ఆడిండు. 5 మెంబర్స్లో ఎన్పి సింగ్, ఈయన ఇండియాకి రిప్రజెంట్ చేసిండు. ఈయన ఎలిజిబుల్, ఎన్ని మ్యాచెస్ ఆడిండు, 101 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిండు. లిస్ట్ ఏ 48. ఓకే, ఆకాష్ భండారి ఎలిజిబుల్ 25 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిండు. లిస్ట్ ఏ T20 ఎన్ని ఆడిండు, 45 మ్యాచెస్. సో 5 దాంట్లో 2 ఎలిజిబుల్ ఉన్నారు, దాంట్లో మిగతా 3 ఎలిజిబుల్ కాదు. ఆ మిగతా 3 మీరు అపాయింట్ చేసారంటే ఇక్కడ మాకు ఒక అనుమానం వస్తుంది, ఈ మిగతా 3 అపాయింట్ చేసిన వ్యక్తులు ఎవరు, దీని వెనుక తెర వెనుక ఉండి నడిపిస్తుంది హెచ్సిఏ వెనుక ఎవరు, ఆ పెద్ద దిగ్గజులు ఎవరు, వాళ్ళని బయటికి తీయాలి. ఏదన్నా అవినీతి ఆక్రమణకి ఇట్లా ఏమన్నా పాల్పడితే మాత్రం వెంటనే సిఐడి విజిలెన్స్ వాళ్ళకి నేను ఒకటే కోరినా, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. ఇమీడియట్గా ఏదైనా ఉంటే రిపోర్ట్ ఏదైతే ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే హెచ్సిఏలో ఎన్నో అవకతవకలు జరిగి హెచ్సిఏ ప్రెసిడెంట్ సస్పెండ్ అయ్యిండు, ఆ కమిటీలో కొంతమంది సస్పెండ్ అయ్యారు, వాళ్ళ మీద చర్యలు ఉన్నాయి. అదే అయిపోయిందా. సో నెక్స్ట్ చెప్తా, ఇంకా సంబంధించి పూర్తి ఆధారాలు మీరు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులు ఇచ్చా, పూర్తి ఆధారాలు సబ్మిట్ చేశాను నేను. వాళ్ళు ఎన్ని మ్యాచెస్ ఆడారు, క్రైటీరియా ఏంది, అది సీనియర్ అయిపోయింది. జూనియర్ క్రికెట్ కమిటీ సెలక్షన్ కమిటీ అపాయింట్ కావాలి. అది యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో కూర్చొని అది సెలెక్ట్ చేయాలి వాళ్ళని. దాంట్లో క్రైటీరియా ఏముందండి, 25 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాలి. టు బి అపాయింటెడ్ బై ద కమిటీ ప్రొవైడెడ్ బై ద ఇదంతా. వీళ్ళందరూ ఎవరు, సెలెక్టెడ్ ఆల్ గ్రూప్ అండర్ 23 ఇయర్స్ పర్పస్ విత్ తెలంగాణ ఆర్ ఇండియా ఇన్ ఎనీ ఫార్మాట్ గేమ్ అన్నారు. ఈ కమిటీలో ఎవరు, అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కమిటీస్ని అపాయింట్ చేస్తారో, జూనియర్ సెలక్షన్ కమిటీ కూడా మీరు చూడండి. జూనియర్ సెలక్షన్ కమిటీలో 5 వేశారు. ఎవరెవరిని, అన్వర్ అహ్మద్ ఖాన్ ఒకటి, హబీబ్ అహ్మద్ ఖాన్ ఒకటి, సందీప్ రాజన్ ఒకటి, ఇంకొకటి అరవింద్ శెట్టి ఒక అతను ఉన్నాడు, ఇంకొకటి సుదీప్ త్యాగి ఒకటి ఉన్నాడు. వీళ్ళ దాంట్లో చూడండి, ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను నేను మీకు. అరవింద్ శెట్టి ఈయన ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ రంజీ ట్రాఫీ ఆడిండు 43, 27 లిస్ట్ ఏ ఎస్ ఎలిజిబుల్. సందీప్ రాజన్ ఎన్ని ఆడిండని, 3 కేవలం 3 ఆడిన ఆయనకి మీరు జూనియర్ దాంట్లో పెట్టారు. మీరు ఏ క్రైటీరియాలో పెట్టారండి మిస్టర్ సందీప్ రాజన్ని మీరు. ఇంకోటి హబీబ్ అహ్మద్ చూడండి మీరు, నాట్ ఎలిజిబుల్. ఎన్ని మ్యాచెస్ ఆడండి, 16. లిస్ట్లో ఏ క్లాస్ క్రికెట్లో చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12, T20 అని 12. సో వీళ్ళు ఎక్కడ కూడా క్రైటీరియాలో వీళ్ళు ఎలిజిబుల్ గారు. ఇదే సందీప్ రాజ్ అని చెప్తా నేను మీకు, ఏజీ ఆఫీస్లో ఆయన ఎంప్లాయీ. ఆయన ఎన్ఓసి తీసుకోకుండా ఈ కమిటీలో సెలెక్ట్ అయ్యిండు అంటే రెండు శాలరీలు తీసుకుంటుండిన. ఇది కూడా ఒక ప్రూఫ్. సందీప్ రాజన్ ఏజీ ఆఫీస్లో ఎంప్లాయీ అయినా. ఈ సెలక్షన్ కమిటీస్లో వీళ్ళ క్రైటీరియా లేకుండా బైలాస్కి విరుద్ధంగా వీళ్ళని సెలక్షన్ కమిటీలో తెచ్చిరంటే 100% దీంట్లో అవినీతి. రెండిట్లా సీనియర్ కమిటీని ఎట్లా సెలెక్ట్ చేస్తారు, క్రికెట్ అడ్వైజరీ కమిటీ కూర్చొని యాన్యువల్ జనరల్ బాడీ చేసి సీనియర్ కమిటీని సెలెక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒక క్రైటీరియా బైలాస్లో ఇప్పుడు నేను చెప్పినది పెడతారు. అది పెట్టకుండా 3 అపాయింట్మెంట్స్. చైర్మనే హరిమోహన్ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆయన ఎన్ని మ్యాచెస్ ఆడిండండి, 7 మ్యాచ్లు ఆడిండు.
నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఇదంతా కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఆదేశాల మేరకే జరిగింది అనుకుంటున్నారా? తెర వెనుక ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు అదే కదా, నేను ఇప్పుడు సిఐడి దృష్టికి అదే తీసుకెళ్ళా. నేను జగన్మోహన్ రావు హస్తం ఉండి దీంట్లో అవినీతి జరిగి ఇదంతా వీటికి అన్నిటికీ పాల్పడిండా, లేదా జగన్మోహన్ వెనుక ఇంకా తెర వెనుక ఎవరన్నా పెద్ద వ్యక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడా అనేది నేను దీని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి రావాలి. ఇది ఎవరు ఉన్నారు, ఎవరు హస్తం ఉంది దీని మీద రావాలని నేను దీని మీద ఇప్పుడు సిఐడికి, డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. నేనేమంటున్నా అంటే క్రైటీరియా లేని వాళ్ళని, ఎలిజిబిలిటీ లేని వాళ్ళని తెచ్చి మీరు సెలక్షన్ కమిటీస్లో ఎట్లా కూర్చోబెట్టారు? మీకు ఎవరు ఇచ్చారు అధికారం? దీని మీద వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఈ వ్యక్తుల మీద ఈ సెలక్షన్ కమిటీని వెంటనే క్యాన్సిల్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఇప్పుడు మొత్తం అసలు హెచ్సిఏనే ప్రక్షాళన చేయాలి. మీరన్నట్టు అసలు ఆటగాళ్ళు కాని వాళ్ళు, క్రీడాకారులు కాని వాళ్ళు, క్రికెట్తో సంబంధం లేని వాళ్ళు కూడా హెచ్సిఏలో రాజకీయాలు చేస్తారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? హెచ్సిఏ ప్రక్షాళన అనేది సాధ్యమవుతుందా? 100% అండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూశారు, ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏమని పెట్టారు? అతను స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా 300 కోట్లు రిలీజ్ చేశారు. నిఖత్ జరీన్ బాక్సర్కి, సిరాజ్కి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు, వాళ్ళకి ఏ ఎంపానల్మెంట్లో ఉండాలో, వాళ్ళకి ఎక్కడ ఉండాలి క్రైటీరియా ప్రకారంగా వాళ్ళకి ప్రభుత్వం పూర్తి సహకారం స్పోర్ట్స్ మెన్స్ని చేసుకుంటూనే వస్తుంది. అదే కాకుండా మొన్న చెస్ ప్లేయర్స్ కూడా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. గోపీచంద్ గారికి కూడా పూర్తి సహకారం, బ్యాడ్మింటన్లో కూడా మేము పూర్తి సహకారం ఇస్తున్నాం. సో ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీద అవగాహన తెచ్చుకొని, అవేర్నెస్ తెచ్చుకొని, ఎవరెవరికి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, గ్రామీణ స్థాయి నుంచి ఎవరైతే నిజమైన టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి స్పోర్ట్స్ స్కూల్ వాళ్ళ గురించి తెరిచి ఆ టాలెంట్ని గుర్తించి భవిష్యత్తులో ఈ దేశానికే ప్రపంచంలో పేరు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కావున ఈ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ మీద ప్రత్యేక అవగాహన ఉంది. ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఆయన ఫిట్నెస్, ఫుట్బాల్ ఆడతారు, చూస్తారు. ఆయన దృష్టికి కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా ఈ అంశాన్ని నేను తీసుకుపోతా. వెంటనే ఏమన్నా అవినీతికి కానీ దీని మీద ఎవరన్నా పాల్పడితే మనం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వంలో ఉండి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. దీనికి ఎవరన్నా నిజంగా అవినీతికి ఎవరన్నా పాల్పడితే మాత్రం వాళ్ళ మీద వెంటనే యాక్షన్స్ తీసుకోవాలి. రేపు నేను బీసీసీఐ సెక్రటరీ దేవోజిత్ సాయికి కూడా నేను ఈమెయిల్ కంప్లైంట్ చేయడం జరిగింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గారు కూడా కంప్లైంట్ చేసిన. ఇంకొకటి ఇక్కడ అపాయింటెడ్ అంబుడ్స్మెన్ ఎవరైతే ఉన్నారో, హెచ్సిఏ అంబుడ్స్మెన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా నేను మెయిల్ ద్వారా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్కి, వైస్ ప్రెసిడెంట్కి, హెచ్సిఏకి కూడా అందరికీ నేను కంప్లైంట్స్ ఈ యొక్క దాని మీద ఎక్కడ సెలక్షన్ కమిటీలో అవకతవకలు జరిగినాయి, ఎలిజిబిలిటీ లేని, క్రైటీరియా లేని వాళ్ళని మీరు ఎట్లా సెలక్షన్ కమిటీలో పెట్టారని కూడా నేను వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. డెఫినెట్లీ రేపు నేను ప్రభుత్వంలో ఒక భాగస్వాముడిగా ఉన్నా, స్పోర్ట్స్ ఆడినా, నేను కూడా నాకు అవగాహన ఉంది. గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ నిర్వీర్యం కావద్దు, వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కానివ్వండి, దేశంలో, ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా మేము పనిచేస్తాము. నేను ప్రభుత్వం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దృష్టి కూడా రేపు తీసుకెళ్తాను. నేను ఇది హెచ్సిఏకి సంబంధించిన ఇప్పటికే బాడీని పూర్తిగా రద్దు చేయాలి, కొత్తగా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. అసలు హెచ్సిఏని రద్దు చేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెట్టాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దీని విషయంలో ఏం చెప్తారు? అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు బైలాస్ అనేది హెచ్సిఏ ఈజ్ ఏ బైలాస్ అనేది బీసీసీఐతో అలైన్డ్గా ఇది ఉంది ఇప్పుడు. సో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ని కూడా రేపు ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి అలైనేషన్ ఆఫ్ హెచ్సిఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూర్చొని దీనికి కొత్త బైలాస్ కానీ కొత్త మళ్ళీ ఏదైనా సొసైటీ రిజిస్టర్ చేసి మళ్ళీ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సలహా సూచనలు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటే తీసుకొని ఇప్పటికైనా హెచ్సిఏని దేశంలో మంచి పేరు తెస్తారు ఈ ప్రభుత్వము, మా తరఫున కూడా తేవాలని కూడా మేము దాని మీద కసరత్తు చేస్తున్నాం. డెఫినెట్లీ మాకు పూర్తి నమ్మకం ఉంది మా ప్రభుత్వం మీద. డెఫినెట్లీ దీని మీద న్యాయం జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నా. నేను ఒకటే కోరుతున్నా, ప్రధానమైన డిమాండ్ ఏదైతే సెలక్షన్ కమిటీ ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలి. దీని వెనుక ఈ సెలక్షన్ కమిటీ అపాయింట్ చేసిన వ్యక్తి హస్తం ఎవరుందో ఆయన బయటికి రావాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి ఆ వ్యక్తులను ఎవరెవరైతే దీనికి. అంటే ఇప్పుడు ఒకటి చెప్తా అండి, నేను 3 ఎలిజిబిలిటీ క్రైటీరియా లేనోళ్ళు ఈ కమిటీలో కూర్చున్నారంటే అక్కడే టెక్నికల్గా మనం ఆలోచించవచ్చు అవినీతి జరిగింది.
అట్లాంటి వ్యక్తులు క్రైటీరియా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మీరు కూర్చోబెట్టిరంటే ఆయన డబ్బులు తీసుకోకుండా నిజమైన ప్లేయర్స్ని ఆడిపిస్తారని గ్యారంటీ ఏముందండి? సో అందుకే నాకు ఈ డౌట్ వచ్చి నేను ఒక అనుమానం వచ్చి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి సిఐడికి విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిన రేపు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తా. నా ప్రధానమైన డిమాండ్ ఈ సెలక్షన్ కమిటీని వెంటనే రద్దు చేయాలి. అట్లాగనే హెచ్సిఏ కమిటీ ఏదైతే కొనసాగుతుందో ఇప్పుడు దాన్ని కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరితో కన్సల్టేషన్స్ చేసి ప్రభుత్వం కానీ పెద్దలు కానీ అందరు కూడా ముందుకు వచ్చి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఇట్లాంటి అక్రమాలు జరిగినాయి. ఇప్పటికే హెచ్సిఏ ప్రెసిడెంట్ని కూడా డిస్క్వాలిఫై చేయడం, సస్పెండ్ చేయడం జరిగింది. కమిటీని కూడా సస్పెండ్ చేస్తున్నారు. పూర్తిగా ఈ కమిటీని రద్దు చేసేసి యాజ్ పర్ హెచ్సిఏ బైలాస్ ప్రకారంగా మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకుంటే నిజమైన ప్లేయర్స్కి న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను. సో ఇదే సందర్భంలో ఇప్పటికే సిఐడి దర్యాప్తు చేస్తుంది. హెచ్సిఐ కేసులో జగన్మోహన్ రావు, మొన్నటి వరకు ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. కానీ జగన్మోహన్ రావుకి గత ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారు, ఆయనే గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇదంతా చేసినట్లు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఏం చెప్తారు? 100% మాకు ముందు నుంచి జగన్మోహన్ రావు పనితీరు మీద ఆయన చేసే దాని మీద ముందు నుంచే డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన మొన్న అరెస్ట్ అయిన తర్వాత ఏవైతే మీడియాలో నేను కూడా కొన్ని కథనాలు చూసిన, ఎట్లా క్లబ్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ క్లబ్స్ని ఎట్లా ఎన్రోల్మెంట్స్ చేసుకొని ఎట్లా వాళ్ళు నడిపించారంటే 100% గత ప్రభుత్వం పెద్దలు ఎవరో హస్తం దీనికి ఉందని ఒక అవమానం ఉంది. అందుకే సిఐడిని వీళ్ళన్నిటినీ పూర్తిగా లోతోటుగా దీనికి వెళ్ళి డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ ఇవన్నీ నిజాలు దీని వెనక పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారని బయటికి రాదని, అందుకే నేను ఇప్పుడు విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వం పెద్ద దృష్టిలకు కూడా నేను తీసుకెళ్ళిన తర్వాత వదిలితే దీని వెనక ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఎవరన్నా ఉండేనా, ఎవరు ఉన్నదని నిజ నిర్ధారణలు బయటకు వస్తాయని కూడా నేను కోరుతున్నాను. ఓకే, ఈ సందర్భంగా మీరు హెచ్సిఏ ప్రక్షాళనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు పీపుల్స్ లీడర్. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక సీఎం ఫామ్ హౌస్ సీఎం కాకుండా ప్రజల సీఎం, ప్రజల మధ్యలో ఉండే సీఎం. ఎందుకంటే మొన్న పటాన్చెరు పాషమైలారం ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ జరిగితే ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి బ్లాస్టింగ్ సైట్ దగ్గర కూర్చొని అధికారులతో రివ్యూ చేసి నష్టపరిహారం ఇప్పించిన ఘనత కూడా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందంటే అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. దాని తర్వాత నిన్న మీరు చూశారు బల్కంపేట, అమీర్పేటలో కూడా కామన్ మ్యాన్ లెక్క వెళ్ళి ఏదైతే వరద ప్రాంతాలు ఎక్కడైతే వర్ష నీళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ అయినాయో బస్తీలలో వెళ్ళి పర్యటన చేసి అక్కడ ఉన్న సమస్యలు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో అంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి. కావున ముఖ్యమంత్రి గారికి ప్రతి దాని మీద అన్నిటి మీద అవగాహన ఉంది. స్పోర్ట్స్ మీద కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. డెఫినెట్లీ ఈరోజు స్పోర్ట్స్కి కూడా ఆయన న్యాయం చేస్తారంటే కూడా కేవలం ఈ ఘనత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇది పరిస్థితి. హెచ్సిఏలో ఇంకా ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల్సి ఉంది. హెచ్సిఏ సీనియర్ సెలక్షన్ కమిటీ, జూనియర్ సెలక్షన్ కమిటీలో కూడా అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా క్రీడాకారులు ఎలిజిబుల్ లేని, అర్హత లేని వారు కూడా సెలక్షన్ కమిటీ ఉన్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. వారి తెర వెనుక ఎవరున్నారు, ఎలాంటి రాజకీయ నేతలు ఉన్నారు, గత ప్రభుత్వ పెద్దల హస్తం జగన్మోహన్ రావు వెనుక ఎవరున్నారన్న అంశాలు కూడా బయటికి రావాలంటూ కూడా ఫహీం చెప్తున్నారు. సో ఇదే సందర్భంలో హెచ్సిఏ ప్రక్షాళన చేయాలంటూ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తను కూడా కొన్ని కీలక ఆధారాలు సిఐడికి ఇచ్చారు. సో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి హెచ్సిఏ ప్రక్షాళన చేసి ఒక క్రీడాకారులకు న్యాయం చేసే విధంగా, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు న్యాయం చేసే విధంగా కూడా నూతన ప్రక్షాళన చేసినటువంటి హెచ్సిఏ రావాలంటూ కూడా ఆయన ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.